హలో అండి అందరికీ. రీసెంట్గా మలయాళ ఇండస్ట్రీ నుంచి ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ చాలా బాగుంది. ఈ మూవీ తెలుగులో కూడా ఉంది. ఈ మూవీలో నటించిన హీరో మనకు తెలియని హీరో, కానీ ఈ మూవీ గురించి సుత్తి లేకుండా ఒక్క ముక్కలో చెప్పాలంటే మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుంది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఇందులో హీరో పోలీస్ క్యారెక్టర్ చేస్తాడు. పోలీస్ క్యారెక్టర్లో మన హీరో డ్యూటీలో ఉండగా పోలీస్ స్టేషన్కి ఒక వ్యక్తి బంగారు నకిలీ చైన్తో వచ్చి కేసు అనేది పెట్టడం జరుగుతుంది. అసలు చైన్ ఎక్కడుందో ఎంక్వైరీ చేయండి అని కేసు పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి స్టోరీ అనేది, ఇన్వెస్టిగేషన్ అనేది మొదలవుతుంది. మన హీరో పోలీస్ క్యారెక్టర్లో ఈ చైన్, అసలు బంగారు చైన్ ఎక్కడుందని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో కొన్ని నిజాలు అనేది బయటపడతాయి. ఈ చైన్ వల్ల ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు కూడా చనిపోవడం జరుగుతుంది. ఈ రెండు హత్యలకి ఆ చైన్ కి సంబంధం ఏంటి అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతూ ముందుకు వెళ్తున్న సందర్భంలో మరొక పోలీస్ ఆఫీసర్ భార్య కూడా చనిపోవడం జరుగుతుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం ఈ చైన్ ఇన్వెస్టిగేషన్, హత్యల ఇన్వెస్టిగేషన్ అనేది సాగుతూ ఉండగా, సెకండ్ హాఫ్ లో మాత్రం ఈ క్రైమ్ కు సంబంధించిన వాళ్ళు ఎవరు ఈ క్రైమ్ చేస్తున్నారు అనేది ఇంకా స్పీడ్ గా ఇన్వెస్టిగేషన్ మొదలయ్యి లాస్ట్ లో కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. మీరు ఊహించని విధంగా లాస్ట్ లో ఒక ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఈ సినిమా ఎక్కడ మీకు బోరింగ్ గా అనిపించకుండా ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో కొన్ని నిజాలు బయటపడుతుంటే అసలు నెక్స్ట్ ఏం జరగబోతుందో అనేది మీ ఊహకు అందని విషయంలో ఈ సినిమాలో సీన్స్ మాత్రం ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఈ మూవీని మిస్ అవ్వకుండా చూడండి. అన్ని సినిమాల కన్నా ఈ సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుంది. మన హీరో ఆ హత్యలు ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ఆ బంగారు చైన్కి ఈ హత్యలకు సంబంధం ఏంటి, అసలు క్రైమ్ చేసింది ఎవరు అనే ఇన్వెస్టిగేషన్ మొదలయ్యే క్రమంలో లాస్ట్ లో ఒక ట్విస్ట్ మీకు ఊహించిన విధంగా కాకుండా చాలా బాగుంటుంది. మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ మూవీని మిస్ అవ్వకుండా చూడండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే రండి, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.